మాస్ అనే పదానికి బొడ్డు కోసి పేరెట్టిందే ఆయన చూసే. హాయ్ అందరికీ నమస్తే. నేను మీ రవి హ్యాండ్ రైటింగ్. సో చాలా కొత్తగా ఆల్రెడీ వీడియోస్ అయితే చూస్తున్నారు. రీసెంట్గా నేను ఈ ఛానల్ని అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో ఈ ఛానల్ క్రియేట్ చేసినప్పటి నుంచి కొద్దిగా వ్యూస్ వస్తూనే ఉన్నాయి. సో ఇంకా మీకు కొత్తగా నేర్చుకోవాలి అనుకున్న ఈ సమ్మర్ హాలిడేస్లో ఇప్పటివరకు 22వ తారీఖు 10th క్లాస్ రిజల్ట్ కూడా రాబోతుంది. ఈ 10th క్లాస్ రిజల్ట్లో కూడా మనం నేర్పించిన హ్యాండ్ రైటింగ్ అనేది ఎంత గొప్పగా ఉండబోతుంది, ఎలా రిజల్ట్ని పెంపొందిపోతుంది అనేది కూడా తెలుస్తుంది. దాంతోపాటు సో ఎవరైతే స్కూల్ పిల్లలు ఉన్నారో హాలిడేస్ అయితే 23 నుంచి రాబోతున్నాయి. సో ఈ హాలిడేస్లో మీకు ఎవరికైనా ఆన్లైన్ క్లాసెస్ కావాలి అన్నా, సమ్మర్ కోచెస్ క్లాసెస్ కావాలన్నా, ఎనీ స్కూల్స్ కావాలి అన్నా సరే మేము రెడీగా ఉన్నాం చెప్పడానికి. సో ఆన్లైన్ క్లాసెస్ ఏదైనా సరే, ఐదర్ అమెరికా నుంచి అయినా, అబ్రాడ్ నుంచి అయినా సరే, ఎవరికైనా సరే ఆన్లైన్ క్లాసులు ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. సో క్యాలిగ్రఫీ, లుసిడ్ హ్యాండ్ రైటింగ్ మాత్రమే ట్రైనింగ్ ఇస్తాము. దాంతోపాటు తెలుగు, హిందీ ట్రైనింగ్స్ కూడా ఇస్తాము. సో ఆన్లైన్లో మాత్రం ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ ట్రైనింగ్ ఉంటుందండి. సో ఎవరికైనా ఇంకా క్లాసెస్ వినాలి, నేర్చుకోవాలి అంటే కంపల్సరీగా మా ఛానల్ సంప్రదించండి. మా ఛానల్ డిస్క్రిప్షన్లో మనకి నా నెంబర్ కూడా ఉంటుంది. సో మీరు వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు. సో ఎవరైనా హ్యాండ్ రైటింగ్ ప్రజెంటేషన్ స్కిల్స్ కావచ్చు, హ్యాండ్ రైటింగ్లో ఎలా నేర్చుకున్న సబ్జెక్ట్ని ఎలా ప్రజెంట్ చేయాలి, ఎలా ప్రజెంట్ చేస్తే మన మార్క్స్ పడతాయి, ఫర్దర్గా మార్క్స్ ఎలా ఉండబోతున్నాయి, ఏ కోర్సెస్ అంటే ఎలా, ఇప్పుడు ఒక సబ్జెక్ట్ని తీసుకున్నప్పుడు అందులో మిస్టేక్స్ ఉన్నా కానీ మిస్టేక్స్ కవర్ అవ్వాలి అంటే హ్యాండ్ రైటింగ్ ద్వారా ప్రజెంటేషన్ ఎలా ఇవ్వాలి, ఎగ్జామ్ పేపర్లో అందంగా ఇచ్చినప్పుడు మార్క్స్ మనకి ఎలా వస్తాయి అనేది మనం తెలుసుకోగలం. ఇలాంటి టిప్స్ అన్నీ కూడా మనకి నేర్పించబడుతుంది. సో ఎందుకనంటే క్యాలిగ్రఫీ హ్యాండ్ రైటింగ్ అనేది జస్ట్ 6 days, ఓన్లీ 6 daysలో మీకు హ్యాండ్ రైటింగ్ అనేది నేర్పిస్తాం పర్ఫెక్ట్గా. దాన్ని ప్రాక్టీస్ రూపంలో స్పీడప్ కోసం ప్రాక్టీస్ చేయిస్తూ ఉంటాం. సో ప్రాక్టీస్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఎప్పటికప్పుడే కంటిన్యూ చేయాలి. కంటిన్యూగా మీరు ప్రాసెస్ చేస్తేనే, కంటిన్యూగా వర్కౌట్ చేస్తేనే, కంటిన్యూగా మీరు రాస్తూ ఉంటేనే మీకు అనేది వస్తుంది. అలాగే చాలామంది స్టూడెంట్స్లో డౌట్స్ ఏంటంటే, సార్ హ్యాండ్ రైటింగ్ అనేది ఇప్పుడు నేర్చుకోవచ్చా, అసలు నేర్చుకోవడంలో వచ్చిద్దా అనేది డౌట్ ఉంది. ఎందుకు రాదండి, ఎందుకు రాదు అని మీరు అనుకుంటున్నారు? అంటే మీకు టాలెంట్ లేదని మీరు అనుకుంటున్నారా, లేదా మీకు రాదు అని ముందే మీరు భయపడుతున్నారా? సో అలాంటిది ఏమీ లేదండి. హ్యాండ్ రైటింగ్ వల్ల యూజెస్ వస్తాయి. యూజెస్ అనేది ప్రాపర్గా ఉంటుంది. సో చాలా టిప్స్ అనేది మీకు ఇవ్వబోతున్నాం. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సంప్రదించండి. రవి హ్యాండ్ రైటింగ్ అని ఈ ఛానల్ సంప్రదించండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమన్నా సిగ్నేచర్స్ కానీ ఏమన్నా కావాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మీకు అందుబాటులో ఉంటాము. మీకు ప్రతిదీ కూడా మీకు అందించే విధంగా, మీకు తగ్గే విధంగా క్లాసెస్ అనేది అప్లోడ్ చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.